హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ టాటా మెమోరియల్ సెంటర్స్ నుంచి మనకు కుక్కు, అటెండెంటు, ట్రేడ్ హెల్పరు, సెక్యూరిటీ గార్డు, డ్రైవరు ఇంకా చాలా రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి 10th క్వాలిఫికేషన్ పోస్టులు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. దేనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మన వైజాగ్లో కూడా మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ వీడియోస్ ప్రత్యేకంగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. టాపిక్ నడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మనకు టాటా మెమోరియల్ సెంటర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు అక్టోబర్ 14 మనకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అప్పటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ దీనికి ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మనకు అక్టోబర్ 14 నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ డేట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 14, 2025. ఈ నెల 14 వరకు టైం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ చెప్తున్నారో వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు కేవలం 300 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే. 300 అంటే చాలా తక్కువ పేమెంటే. అయితే బ్రదర్ ఇక్కడ మీకు శాలరీతో పాటు మీకు ఏమేమి అలవెన్స్లు వస్తాయంటే కనుక మనకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ ఉంటుంది, ఇంకా చాలా రకాల అలవెన్స్లు అయితే ఉంటాయి. మనకు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ దానికి రిలేటివ్ ఉంటాయి. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది, అకామిడేషన్ అయితే ఉంటుంది, అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. చాలా రకాల అలవెన్స్లు అయితే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ కన్నా 80% మిస్ అయితే చేసుకోవద్దండి. అయితే దీనిలో మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అంటే ఇంచుమించు ఒక 11 కేటగిరీ సంబంధించిన పోస్టులు అనమాట. వీటిలో ముందుగా ఫీమేల్ నర్సు, వీటికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అంటే ఫీమేల్ నర్స్ అని, నర్సు ఏ అని, ఇంకా స్టెనోగ్రాఫర్ అని. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మీకు డిక్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఓవరాల్గా మనకు ఇక్కడ స్టెనోగ్రాఫర్కి ఓవరాల్గా 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే ఓవరాల్గా మీకు అన్ని లెవెల్స్ కలుపుకుంటే కన్నా మీకు 50,000 పైగా సాలరీ అయితే వస్తుంది. అయితే 27 years బిలో ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్కి యూజ్ అయ్యే పోస్టులు ఏవంటే కుక్, ట్రేడు, అటెండెంటు, ట్రేడ్ హెల్పరు, సెక్యూరిటీ గార్డు, డ్రైవరు. ఈ పోస్ట్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి కుక్ అనమాట. కుక్ ఏకి వచ్చేసి ఓవరాల్గా 9 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 2, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. శాలరీ చూసుకుంటే లెవెల్ 2 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 19,900 మీకు బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఓవరాల్గా మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ స్టడీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఫుడ్ ప్రొడక్షన్ కానీ, బేకరీ కానీ, కుక్కర్లు కానీ మీకు కంపల్సరీగా సర్టిఫికేట్ క్రాఫ్ట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 years ఎక్స్పీరియన్స్ అని మీకు 3 star హోటల్స్లో కానీ, 5 star హోటల్స్లో కానీ మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్కుగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు మన సబ్స్క్రైబర్స్కి అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి యూఆర్ వాళ్ళకు 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 30 years. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది 18,000. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 32,000-35,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. అదేవిధంగా మీకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే మనకు ఫిల్లింగ్ కానీ, రికార్డ్ కీపింగ్స్ కానీ, అండ్ డిస్పాచ్ వర్క్ కానీ, ఆపరేటింగ్ ఫోటో కాపీ కానీ, లేదంటే ఆఫీస్ వర్క్ కానీ ఇవి ఉంటాయి కదా. అంటే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఏదన్నా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీ కానీ, లేదంటే ఏదన్నా ఒక ప్రైవేట్ కంపెనీ ఉండదా,
అక్కడ మీరు అటెండెంట్గా వర్క్ చేసినట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోండి. మీరు అడిగే విధానాన్ని బట్టి వాళ్ళు వేస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే ఏముండదు, వాళ్ళ అక్కడ లెటర్ ప్యాడ్ ఉంటుంది, ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసి మీరు దాన్ని సిగ్నేచర్ చేయించి స్టాంప్ వేయించుకొని తీసుకుని వస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. ఇక నెక్స్ట్ ట్రేడ్ హెల్పర్కి వచ్చేసి ఓవరాల్గా మనకు యువర్ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 17, ఎస్సీ వాళ్ళకు 10, ఎస్టీ వాళ్ళకు 5, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సేమ్ దీని కూడా ఏజ్ లిమిట్ అంతే. యువర్ ఏడబ్ల్యూఎస్లకు 25 బిలో ఉండాలి 18 నుండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ అనమాట. లెవెల్ 1 కింద 18,000 బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 32,000-35,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి కూడా సేమ్ అనమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకు మెయింటెనెన్స్ కానీ, లేదంటే క్లీనింగ్ అండ్ హుక్ కీపింగ్ ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్స్లో కానీ, ఐసీయూ కానీ, లేకుంటే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, ల్యాబొరేటరీ కానీ, అంటే కూడా వచ్చేసిందంటే ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్లో మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా, ఇది ఉంటే కానీ మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సెక్యూరిటీ గార్డుకి వచ్చేసి ముంబైలో వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేస్లో వచ్చేసి యువర్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 1 కింద శాలరీ వస్తుంది 32,000-35,000 దగ్గర. అయితే ఇక్కడ మనకు ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు ఉన్నాయి అండ్ సివిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సివిలియన్స్ అంటే మనం అనమాట. ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 2 years రిలవెంట్ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరన్నా కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడన్నా కానీ సెక్యూరిటీగా జాబ్ చేసింటారు కదా, వాళ్ళు దీనికి హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికి వస్తే 167 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఒకవేళ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 162.5 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ నార్మల్ అప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85. ఇక నెక్స్ట్ మనకు దీనికి వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 100 meters రన్నింగ్ని సివిలియన్స్కి వచ్చేసి 16 సెకండ్స్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ అయితే కనుక 20 seconds కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పుషప్స్ అయితే ఉంటాయి. అప్ టు 30 years వరకు 8 నుండి 9 తీయాలి. ఒకవేళ 31 to 40 years వాళ్ళకు 6 to 7 తీయాలి. సిటప్స్ వచ్చేసి అప్ టు 30 years వాళ్ళకు 25 to 29 అయితే తీయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ట్రేడ్కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రైవర్ విషయానికి వస్తే కనుక మనకి ఇక్కడ ముంబైలో వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇంకొక పోస్ట్లో యువర్ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ 18 to 28 అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి లెవెల్ 2 కింద శాలరీ వస్తుంది కాబట్టి 35 to మనకు 40,000 దగ్గర శాలరీ వస్తుంది అనమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎక్సర్సన్ వాళ్ళకు సపరేట్గా ఉంది. సివిలియన్ పోస్టులకు వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 3 years యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవింగ్ అయితే ఉండాలి. మీకు ఫ్రీ డ్రైవింగ్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్లోన. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ వైజ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కుక్ ట్రేడ్ వచ్చేసి కోడ్ నెంబర్ 6, అటెండెంట్కి వచ్చేసి కోడ్ నెంబర్ 7 అండ్ ట్రేడ్ హెల్పర్కి వచ్చేసి కోడ్ నెంబర్ 8. ఇక్కడ 6 to 8 వరకు అవుతుందో వాటికి ముందుగా రైటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అనమాట. ఈ స్కిల్ టెస్ట్ అవుతుందో అది క్వాలిఫికేషన్ మాత్రమే. ఎగ్జామ్ వచ్చేసి 100 multiple choice క్వశ్చన్లు వస్తాయి, సబ్జెక్ట్ వైజ్గా అయితే ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ క్వాలిఫై వరకు మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు సెక్యూరిటీ గార్డు పోస్ట్ కోడ్ నెంబరు 10 అనమాట. 10 వచ్చేసి ఏముంటుందంటే ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. తర్వాత రైటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫికేషన్ మాత్రమే. ఈ రైటన్ టెస్ట్ అనేది మనకు 100 multiple choice క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. అయితే వరకు ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటీ నుంచి, ఇవి వాటి రిలేటెడ్ నుంచి మాత్రమే క్వశ్చన్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్కి వచ్చేసి మనకు కోడ్ నెంబరు 11. దీనికి వచ్చేసి ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు, ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు అనమాట. మీకు ముందు చెప్పాను కదా, ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు వైజాగ్లో కూడా ఉంటుందని. ఇక్కడ మీరు చూసుకున్నదే క్యాండిడేట్స్ అపాయింటెడ్ విల్ బి రొటేటెడ్ ఇన్ ఎనీ యూనిట్ ఆఫ్ టీఎంసీ. మనకు రొటేట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. వీటిలోనే మనకు మన వైజాగ్లో కూడా మనకు జాబ్
పోస్టింగ్ అయితే ఉంటుందని వాళ్ళే నోటిఫికేషన్ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి దీనికి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ టాటా మెమోరియల్ సెంటర్స్ నుంచి మనకు వచ్చినటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. ఎవరికన్నా మీకు ఏజ్ క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది కదా, వాళ్ళకన్నా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళని అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ.